హాయ్ అండి. వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజమ్మ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పెసరపప్పు క్యాబేజీ కర్రీ అయితే వండుతున్నానండి. ఇంక మనం అయితే ఛానల్లోకి వెళ్ళి చూసేద్దాం నేను ఎలాగ వండుతున్నాను. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని దాని మీద అయితే మూకుడు పెట్టుకుందాం. ఇలా మూకుడు పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి. వేసుకొని వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకొని వేగనివ్వాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ ఏమో మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ద్వారగా అనేది వేగించుకోవాలి. ఈలోపు మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని అయితే శుభ్రంగా అయితే కడిగేసుకుందాము. ఇలా వాటర్ వేసుకొని అయితే కొంచెం శుభ్రంగా కడిగేసుకుందాం. ఈలోపు పోపు దినుసులు అనేది వేగిపోయినాయి కదా, ఇప్పుడు అందులో ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలండి. ఇలా పోపు దినుసులన్నీ ఎగిపోయిన తర్వాత మనం ముందుగా కడుక్కున్న క్యాబేజీని అయితే కొంచెం వేసుకొని అయితే కలుపుకోవాలి. తర్వాత మిగతాదంతా వేసి కలుపుకోవాలి. స్టార్టింగే మొత్తం వేసి కలుపుకోవాలనుకుంటే కనుక కింద ఉన్న పోపు దినుసులు అనేది మాడిపోతాయి. అందుకని కొంచెం కొంచెం వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని అయితే మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే కనుక ఇలా లైట్గా అయితే మగ్గిందండి క్యాబేజీ. ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాము. అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగైతే ఒకసారి కలిపేసుకుందాము. చాలామంది అండి క్యాబేజీని సపరేట్గా ఉడకబెట్టేసి ఆ నీళ్ళు వంపేసి ఆ తర్వాత అయితే తాలింపు పెడుతున్నారు. అస్సలు అలా చేయొద్దు. అలా వాటర్ వంపేస్తే ఈ క్యాబేజీలో ఉన్న పోషకాలన్నీ వాటర్లోనే వెళ్ళిపోతాయి. మనం తిన్నా ఒకటి తినకపోయినా ఒకటే క్యాబేజీ. మనం క్యాబేజీ ఎందుకు తింటున్నాం? మనం హెల్తీగా ఉండడానికే తింటున్నామండి. అలాంటప్పుడు ఉడకబెట్టి వాటర్ అనేది వంపేస్తే అందులో ఉన్న పోషకాలు అనేది వేస్ట్ అయిపోతాయి. ఇలా కూడా మనం క్యాబేజీ ఫ్రై చేసుకొని ఇందులో పెసరపప్పు వేసుకొని అయితే వండుకోవచ్చండి. క్యాబేజీ ఉడకదేమో పెసరపప్పు స్పీడ్గా ఉడికిపోద్దని డౌట్ పడక్కర్లేదు. ఈ క్యాబేజీ ఇలా ఫ్రై అవుతుండగానే పక్క పొయ్యి మీద పెసరపప్పు గిన్నె అనేది పెట్టేసి పప్పు కూడా ఉడికించేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే శుభ్రంగా కడిగేసుకొని పప్పు అయితే స్టవ్ మీద పెట్టానండి. అలాగే మూత పెట్టి అయితే ఉడికించేసుకుంటాను. ఇప్పుడైతే పప్పు ఉడికిందో లేదో చూద్దాము. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఆ పప్పు నీళ్ళు అనేది ఇంకో గిన్నెలోకి అనేది వేసుకోవాలి. ఈ పప్పు నీళ్ళు కూడా నేను పడేస్తున్నాను అనుకుంటారేమో, నేను పడేయట్లేదండి. అది కూడా అందులో చింతపండు వేసి పప్పుచారు కింద పెడతానండి. అంటే పప్పు లేకుండానే పప్పు నీళ్ళతో అయితే చారు అయితే పెడుతున్నాను. అది కూడా వేస్ట్ అవ్వకుండా చారు కింద అయితే పెట్టేస్తే అందులో ఉన్న పోషకాలు కూడా మనకి వస్తాయి. ఇలా పప్పు ఉడికిపోయిన తర్వాత నీళ్ళు అనేది ఇంకో గిన్నెలోకి పంపేసి ఇలాగ క్యాబేజీలోకి వేసేసి మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అనేది
స్టవ్ మీద ఉంచేసి స్టవ్ అయితే కట్టేసుకోవాలండి. పొడి పొల్లాడుతూ పెసరపప్పు క్యాబేజీ రెడీ అయిపోతుంది. ఇలా పెసరపప్పు క్యాబేజీ వండుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే ట్రై చేశానో అలాగే ట్రై చేయండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అలాగేనండి పెసరపప్పు వేసాక మూత పెట్టి ఏం మగ్గనివ్వద్దండి. అలా మూత తీసేసి మనం మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. మూత పెడితే ఇంకా కొంచెం మెత్తగా అయిపోద్ది. అంటే పెసరపప్పు మ్యాష్ అనేది అయిపోతుంది. మన మ్యాష్ అవ్వకుండా కొంచెం పొడి పొల్లాడుతూ ఉండాలి కాబట్టి మూత పెట్టకుండా అయితే ఉంచుకుంటే పొడి పొల్లాడుతూ ఉంటుంది. అలాగే ఉప్పు ఏమన్నా సరిపోతే కనుక ఉప్పుడే వేసుకొని కలిపేసుకోండి. అంతేనండి, నోరు ఊరించే పెసరపప్పు క్యాబేజీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.